కాకినాడ రూరల్ నియోజకవర్గం పెనుమర్తి గ్రామంలో కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ధైర్యం చెప్పి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేలా చేసి పార్టీ చెప్పిన కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేసి ప్రజలకు అనేక రకాల సేవలు చేసినా కూడా టీడీపీ అధిష్టానం పిలిచి కూడా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాకరపల్లి చలపతిరావు, కొండా వినాయక్, గుబ్బల బాలాజీ, పెంకే శ్రేణు, కాకరపల్లి రాఘవులు, పిల్లి శ్రేణు, పెంకే వీరబాబు, చింతపల్లి శ్రేణు, పెంకే రామకృష్ణ, ములస నాగేశ్వరరావు, ములస బాబురావు, గుడాల లోవరాజు, బత్తిన గోవిందు, వాసంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెద్ద పనులు ఏమి ఉండవు. ఒక స్థలం దోచేయాలనో లేకపోతే ఓ ఫ్యాక్టరీ దగ్గర కోట్లు దోచేయాలన్న కార్యకర్తలు ఎవరో లేరు నాకు తెలిసి. ఉన్న కార్యకర్తలందరికీ చిన్న ఎంఆర్ఓ ఆఫీస్ లో పనో లేకపోతే పోలీస్ స్టేషన్ లో పనో తప్ప, ఒక ఇళ్ల స్థలమో తప్ప 4వ ప్రశ్న ఎప్పుడు నేను వినలేదు కార్యకర్తలు, స్వచ్ఛమైన కార్యకర్తల దగ్గర. అయితే మాకు ఆ ఫ్యాక్టరీలో అది ఇప్పించండి ఇవి, లేకపోతే గట్టిగా అడిగితే వాళ్ళ అబ్బాయి ఏమైనా ఇంజనీరింగ్ ఏదైనా చదువుకుంటూ ఉద్యోగం అడుగుతారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చుంటే మన ద్వారా ఈ నానాజీ గారిని కలుపుకుని వెళ్తే ఈ అవుతాయి కదా అని నేను అనుకున్నాను. తీరా చూస్తే నాకు తెలియకుండానే ఒక కమిటీ వేస్తాం జరిగింది. సరే, ఒక సీనియర్గా పిల్లి సత్యబాబు గారికి వేస్తంలో నేనేమి అందులో నాకేం విద్వాసం లేదు. ఆయన ఎందుకు వేశారని ఎప్పుడు ప్రశ్నించలేదు నేను.